మొన్నటిదాకా మాటల యుద్ధం, ఇప్పుడు ఏకంగా ఫైటింగ్లే. మరి ప్రోటోకాల్ లేపిన దుమారంలో సింగరేణిలోని టీబీజీ కేస్ హెచ్ఎంఎస్ల మధ్య ముష్టి యుద్ధం నెలకొంది. ఎవరు ఊహించని రీతిలో ఈ కార్మిక సంఘాల శ్రేణులు చూసుకుందామా అంటే చూసుకుందాం, సినిమాల్లో హీరో విలన్ కాలు దువ్వుకునే మాదిరిని మైమరిపిస్తూ చేసిన ఫైటింగ్ సంచలనం సృష్టించింది. ఇక్కడి ఆర్సీఓఏ క్లబ్లో జరిగిన సింగరేణి సభలో ప్రోటోకాల్ ప్రకారం అధికార సంఘం టీబీజీ కేస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్యను పిలవాల్సి ఉండగా హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ను పిలవడంపై టీబీజీ కేస్ జీఎం కమిటీ సభ్యులను గండ్ర దామోదర్ రావు నిలదీయడంతో హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ జోక్యం చేసుకున్నారు. దీంతో టీబీజీ కేస్ మరో నాయకుడు పెంచాల తిరుపతి దురుసుగా మాట్లాడటమేంటని అడుగుతుండటంతో రియాజ్ అహ్మద్ మైకును పైకి లేపట్టడంతో ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్ళింది. ఇది సింగరేణి సంఘాల చరిత్రకు మరో మచ్చ. అయితే ఇదంతా 15 నిమిషాల్లో జరిగిపోయింది. మళ్ళీ ఆ తర్వాత జరిగిన సభలో అంతా సర్దుకుపోయి సభ సజావుగా